Given to the content being the mean through which objectives are attained. ఆ కంటెంట్లో నుండే మనం ఆబ్జెక్టివ్స్ అనేది తీసుకోవాలి. ఇట్ ఈస్ నెససరీ టు డిసైడ్ ద వెయిటేజ్ టు బి గివెన్ టు డిఫరెంట్ సబ్ యూనిట్స్. అంటే ఇది చాలా ముఖ్యం అన్నమాట. వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వటం. చాలా యూనిట్స్ ఉంటాయి, సబ్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి. టేబుల్ 5.2 వెయిటేజ్ గివెన్ టు ద కంటెంట్. ఇక్కడ సబ్ యూనిట్స్ అనమాట. సో ప్రొకారియోటిక్ సెల్ అనేటువంటి దానికి మార్క్స్ ఎన్ని 7%, 28. తర్వాత ఎవకారియోటిక్ సెల్ 10 మార్క్స్ 40%. డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్ దానికి 8 మార్క్స్ 32%. టోటల్ 25, 100%. వెయిటేజ్ గివెన్ టు ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్. ఎన్ని రకాల ప్రశ్నలు, ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాం. ఆఫ్టర్ డిసైడింగ్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ కంటెంట్ ద టెస్ట్ మేకర్ హ్యాస్ టు డిసైడ్ అబౌట్ ద వెయిటేజెస్ టు బి గివెన్ టు ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్. ఎలాంటి ప్రశ్నలు ఎన్ని పెట్టుకోవాలి, ఎలాంటి ప్రశ్నలు ఎన్ని పెట్టుకొని ఏ విధంగా మార్కులు ఇవ్వాలి అనేటువంటిది అనమాట. వెయిటేజ్ గివ్ టు ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఈజీగా ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి 7 మార్క్స్, దానికి 28%. ఎస్ఏ అనేటువంటి దానికి 7 మార్క్స్ 28%. షార్ట్ ఆన్సర్స్కి 8 మార్క్స్ 32%. ఆబ్జెక్టివ్ టైప్ ఏమో 10 మార్క్స్ 40%. టోటల్ 25 మార్క్స్ 100%. వెయిటేజ్ గివెన్ టు ద డిఫికల్టీ లెవెల్. ద టీచర్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ ఆల్సో. కష్టమైనటువంటివి ఎలా ఇవ్వాలి అనేది కూడా ముందుగానే డిసైడ్ చేసుకోవాలి టీచర్ కాదు. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ ఇన్ ఏ టెస్ట్ విల్ డిపెండ్ అపాన్ ద పర్పస్ ఆఫ్ ద టెస్ట్. ఎందుకోసం ఈ పరీక్ష పెడుతున్నాము, అందులో డిఫికల్టీ ఇంక్లూడ్ చెయ్యాలా, కష్టమైన ప్రశ్నలు లేదా అనే ఎందుకు పెడుతున్నాం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కష్టమైన ప్రశ్నలు ఇవ్వాలా లేదా అనేటువంటిది. అండ్ ఆల్సో ఆన్ ద గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ హూమ్ ఇట్ ఈస్ డిసైడ్. ఎలాంటి వారికి ఈ ప్రశ్న అనేటువంటిది, ఈ పరీక్ష అనేటువంటిది పెట్టబడుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. వెయిటేజ్ గివెన్ టు ద డిఫికల్టీ లెవెల్. డిఫికల్టీ లెవెల్ అనమాట. క్వశ్చన్స్ అనేటువంటివి 5 మార్క్స్ అనమాట. పర్సెంటేజ్ 20. యావరేజ్ అంటే కొంచెం మధ్యస్థంగా, మరీ కష్టంగా ఉండవు, మరీ ఈజీగా ఉండవు, అంటే 15. దానికి 60%. ఈజీ క్వశ్చన్స్ ఒక 5 అనమాట. పర్సెంటేజ్ 20. సో అట్లాగే టోటల్ 25, 100 మార్క్స్. ప్రిపరేషన్ ఆఫ్ బ్లూ ప్రింట్. టేబుల్ ఆఫ్ స్పెసిఫికేషన్. ప్రిపరేషన్ ఆఫ్ బ్లూ ప్రింట్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్ ఇన్ ద ప్లానింగ్ ఆఫ్ ఎ టెస్ట్. అన్నీ కూడా ముగించిన తర్వాత ఈ బ్లూ ప్రింట్ అనేటువంటిది కూడా ఇవ్వాలి. ద బ్లూ ప్రింట్ ఈజ్ ఏ 3-dimensional చార్ట్ షోయింగ్ వెయిటేజెస్ గివెన్ టు ది ఆబ్జెక్టివ్స్. ఇదేంటి అంటే మనం చూసినట్లయితే ఒక చార్ట్లో మనం చూస్తామన్నమాట. అందులో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కంటెంట్ ఉంటుంది, ఫామ్, ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాము, ఎందులో ఇస్తున్నాము, మనం ఏది టెస్ట్ చేయాలనుకుంటున్నాము, మార్క్స్ ఎన్ని ఇవ్వాలి, అన్నీ కూడా అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ ద టేబుల్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ యాజ్ ఇట్ రిలేట్స్ అవుట్కమ్ టు ద కంటెంట్ అండ్ ఇండికేట్స్ ద రిలేటివ్ వెయిట్ గివెన్ టు ఈచ్ ఆఫ్ ద వేరియస్ ఏరియాస్. ఇందులో మనం చూసినట్లయితే చాలా స్పెసిఫికేషన్స్ అనేవి ముఖ్యమైనవి ఉంటాయి అన్నమాట. సో ఎట్లాగే ఈ కంటెంట్ రాబోతుంది అని స్కోర్ కరెక్టెడ్, నంబర్ ఆఫ్ రైట్ ఆన్సర్స్, నంబర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్, నంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఇవాల్యుయేటింగ్ టెస్ట్, క్వాలిటీ ఆఫ్ ద ప్యూపుల్స్ అచీవ్మెంట్, ఎంత బాగా రాశారు, ద అచీవ్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్టివ్, ఏది ఈ ఆబ్జెక్టివ్ను సాధించారు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్, ఎలా చెప్తున్నారు, ద కరిక్యులం, పాఠ్య ప్రణాళిక ఏంటి, ద క్వాలిటీ ఆఫ్ ద టెస్ట్ ఎలా ఉంది.